ఇక తెలంగాణ రాష్ట్ర రైతులపై వివక్ష, యూరియా రాజకీయంపై తెలంగాణ ఎంపీల ఆందోళన. పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శించారు. పార్లమెంటు ముందు వీళ్ళందరూ ప్లకార్డులు పట్టుకున్నారు. నిన్న లోపల చేసుంటే బాగుండేదేమో. రైట్. ఇక విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగుతేజం, ఇండియా కూటమికి పోటీ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు, స్వస్థలం తెలంగాణలో రంగారెడ్డి జిల్లా. ఈ పెద్ద మనిషి ఏదో అనబట్టే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. హైదరాబాద్లోని శాంతి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ సర్కిల్ ప్రెసిడెంట్ కేటీఆర్. శాంతి భద్రతలు ఇప్పుడు గుర్తొచ్చినాయండి ఆయనకి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇళ్లలోకి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తొంగి చూసినప్పుడు శాంతి భద్రతలు గుర్తుకు రాలేదు ఈసారికి. నాసిరకం చెక్ డ్యాముల నిర్మాణంతో రైతులకు నష్టం, కారణమైన కాంగ్రెస్ కాంట్రాక్టర్పై చర్యలేవి, కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు, కూకట్పల్లిలో 12 బాలిక హత్య దారుణం, పగటిపూట నగరంలో జ్యువెలరీ షాప్లో దోపిడీ, భయం కాదు ప్రజలకు భద్రత కావాలి, ఎక్స్ వేదికగా సీఎం కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ లిస్టు తీస్తే మీరు చెప్పిన ఏవైతే ఉన్నా సరే, నిజంగానే కూకట్పల్లిలో ఆ సంఘటన అత్యంత విషాదకరం, అది జరిగి ఉండకూడదు, జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అండి, ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు, ప్రతి అంశం రాజకీయం చేయకూడదు. మీ హయాంలో ఇంతకు 100 జరిగాయి, ఇంతకు 100 ఏంటి, ఆఖరికి టోల్ ప్లాజాల దగ్గర రేపులు కూడా జరిగినాయి మీ హయాంలో. ఇక దొంగతనాలంటే లెక్కే లేదు. మీ హయాంలో ఇంతకు 100 జరిగినాయి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల భద్రత అనేది టాప్ ప్రయారిటీ ఇచ్చే అంశం. అది ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఎవరుంటే అదొక కామన్ థింగ్గా జరుగుతుంది. దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదండి. మాట్లాడదాం డీటెయిల్గా. చాలా మంచి పాయింట్ చెప్పారు రామచంద్రరావు గారు. రాజకీయాల్లోనే ఎందుకు, ఈ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగులు జీతాలు కూడా చెల్లించడం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. ఎగ్జాక్ట్లీ చాలా మంచి పాట చెప్పారు ఆయన రామచంద్రరావు గారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఈ 2-3 రోజులు ఈ 2-3 నెలల నుంచి జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, రానున్న స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, రానున్న స్థానిక ఎన్నికలు అనే పాట పాడుతున్నారు తప్ప, మరి ఈ స్టార్ట్ అయిన అకాడమిక్ ఇయర్లో కావచ్చు, రేపు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో కావచ్చు, వీటిల్లో మరి ఎందుకు 42% ఇవ్వాలని చెప్పి ఎక్కడ మాట్లాడతలేరు. చాలా కీలక అంశం అది. ఇంకా బాబు గారు ఏం చెప్తున్నారు, పేదరిక నిర్మూలనే P4 లక్ష్యం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, తొలి దశలో 15 లక్షల బంగారు కుటుంబాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మాట్లాడదాం. దీనివల్ల నష్టం ఎంత జరుగుతుందో లాభం అయితే అంత లేదు, ఎక్కువ నష్టమే కనపడుతుంది దీనివల్ల మనకి. మాట్లాడదాం దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం మనం.